రెట్రో మూవీ హిట్ ఆఫ్ ఫ్లాపా లేక అనిపించిందా చెప్పాలంటే నాకు కూడా అర్థం కాలేదు. చూద్దాం, ఉంటది సర్ప్రైజ్ లోపల. నాకేమర్థమైందో అది చెప్తాను. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. అండ్ లెట్స్ బిగిన్ ది షో. ప్లాట్ చెప్పాలి బట్ బోర్ కొట్టకుండా చెప్పాలి కాబట్టి నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గానీ. ఓకే, స్టోరీ ఏంటంటే సూర్య అన్న ఎలియాస్ పారివల్ ఒక గ్యాంగ్స్టర్ జోజు జార్జ్ ఎలియాస్ తిలక్ కి అడాప్టెడ్ సన్. పూజ హెడ్డి ఎలియాస్ రుక్మిణి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మన పారి ఇంకా నాకు వైలెన్స్ వద్దు, లవ్ కావాలి అని అనుకుంటాడు. అందులో తప్పే ఉంది. అది ఇంకేదైతే అది అయిందని, నాకు స్మగ్లింగ్ వద్దు, రుక్మిణితో సెటిల్ అయిపోతా అని పారి డిసైడ్ అయిపోతాడు. కానీ తిలక్ అన్న గోల్డ్ ఫిష్ అనే సీక్రెట్ ఐటమ్ కోసం పారిని టార్చర్ చేస్తాడు. గోల్డ్ ఫిష్ ఏంటి, ఫిష్ కర్రీయా లేదా గోల్డ్ చైనా, అది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు కాబట్టి చెప్పకూడదు. సో మీరే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. పారి జైలుకి వెళ్తాడు, ఎస్కేప్ చేస్తాడు, బ్లాక్ ఐలాండ్ కి పోతాడు. అండ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన కార్తిక్ సుబ్బరాజ్ కన్ఫ్యూజన్. కల్ట్స్, కామెడీ, ఫైట్స్, లవ్, వార్. అయ్యి బాబాయ్, స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి నాకు అర్థం కాలేదు. అసలేమి బట్ సూర్య అన్న యాక్షన్, పూజా ఎక్స్ప్రెషన్స్ అండ్ 15 minute సింగిల్ షాట్ ఫైట్ సీన్ ఇవి బాగున్నాయి. పూజా హెడ్డి రుక్మిణిగా ఫస్ట్ హాఫ్ లో క్యూట్, బట్ సెకండ్ హాఫ్ లో ఏంటి హీరోయిన్ ఎవరు అని సెట్ చేశా. ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పుడుతారు నువ్వు. బుద్ధిలేదానికో. జోజో జార్జ్ యాజ్ ఏ సాలిడ్ విలన్, కానీ గోల్డ్ ఫిష్ సీన్స్ లో నాకు ఫైండింగ్ నీమో గుర్తొచ్చింది. సపోర్టింగ్ యాక్టర్స్ లో జయరామ్ గారు కామెడీ బాగుంది, బట్ కొంచెం ఓవర్ అనిపించింది. డైరెక్షన్ బై కార్తిక్ సుబ్బరాజ్ ఈసారి ఓవర్ డోస్ పెంచారు. స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే సేమ్ నా ప్లేలిస్ట్ లాగా షఫుల్డ్ అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బై శ్రేయస్ కృష్ణ గారు సూపర్ వింటేజ్ వైబ్ 90s లా ఉంది. నాకు నా చైల్డ్హుడ్ టీవీ సీరియల్స్ గుర్తొచ్చాయి. సంతోష్ నారాయణన్ గారి మ్యూజిక్ కనిమా సాంగ్ బాగుంది, బట్ బీజిఎం కొంచెం లౌడ్, నాకు హెడ్ఏక్ వచ్చింది. ఎడిటింగ్ మూవీ 2.5 hours, బట్ నాకు 2.5 days లా అనిపించింది. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదు. పాజిటివ్స్: సూర్య అన్న పర్ఫార్మెన్స్, కనిమా సాంగ్, 15 minute యాక్షన్ సీన్ అండ్ వింటేజ్ విజువల్స్. నెగటివ్స్: సెకండ్ హాఫ్ లో స్టోరీ గూగుల్ మ్యాప్స్ లా తిరిగింది, డైరెక్షన్ అర్థం కాలేదు, తెలుగు డబ్బింగ్ ఎస్పెషల్లీ సూర్య అన్న వాయిస్. కానీ నెగటివ్స్ చెప్పాలంటే నేను నోట్బుక్ తీసి నోట్స్ రాయాలనిపించింది. అర్థమైంది అనుకుంటా. ఫైనల్ గా ఈ రిట్రో మూవీ ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? చాలా ఉంటుంది చూడండి, మీరే షాక్ అవుతారు. 0/20 బిగ్ జీరో. సూర్య అన్న ఫ్యాన్స్ కి వన్ టైం వాచ్, ఇంకా నార్మల్ ఆడియన్స్ కి అయితే స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్ గా ఈ రెట్రో మూవీకి మేమిచ్చే గ్రేడ్ డి గ్రేడ్. ఒకవేళ మీరు మూవీ చూసుంటే హిట్ ఆఫ్ ఫ్లాపా కామెంట్స్ లో చెప్పండి. లేకపోతే మీకు సూర్య అన్న మూవీస్ లో ఏ మూవీ బాగా ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ కిట్.